చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి మరో అధికారి చిక్కారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బచ్చు రవీందర్ నివాసం సహా 10 ప్రాంతాల్లో సోదాలు చేయగా కోట్ల విలువైన స్థిర చరాస్తులు వెలుగు చూశాయి. ఇంట్లో విదేశీ మద్యంతో పాటు 9.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన ఏసీబీ బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైనే ఉందని అంచనా వేస్తోంది. మరో 3 లాకర్లు తెరిస్తే భారీగా ఆస్తులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అవినీతి అధికారులపై వరుస దాడులు నిర్వహించిన ఏసీబీ తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులను గుర్తిస్తోంది. ఇటీవలే పోలీస్ డీఎస్పీ భీమ్రెడ్డికి చెందిన భారీగా బినామీ ఆస్తులను గుర్తించి దాడులు చేసిన ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ అవినీతి గుట్టును రట్టు చేశారు. గుత్తేదారుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులపై వివరాలు సేకరించిన అనిసా తనిఖీలు చేపట్టింది. నానక్రామ్గూడలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. రవీందర్ ఇంట్లో 9.24 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు 100 కోట్ల పై మాటే అని అధికారుల అంచనా. నానక్రామ్గూడలో 2.07 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు, కొత్తూరు వద్ద 4 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో 1.33 కోట్ల విల్లా గుర్తించారు. శ్రీవారి మెడోస్ లో 300 చదరపు గజాల్లో నిర్మాణంలో ఉన్న 1.33 లక్షల విలువైన విల్లా, కొండాపూర్, మజీద్ బండ్లో 3 కోట్ల భవనంతో సహా 3,80,000 నగదును గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో 45 లక్షల నగదు, కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. 17.24 లక్షల విలువైన గృహోపకరణాలు, 9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 1,18 లక్షల విలువైన కార్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 18 విదేశీ మద్యం బాటిళ్లు లభించడంతో ఆబ్కారీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భారీగా అక్రమార్జనకు పాల్పడ్డ బచ్చు రవీందర్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం అరెస్టు చేశామని ఏసీబీ డీసీపీ మజీద్ అలీఖాన్ తెలిపారు. రవీందర్ పేరిట ఉన్న బ్యాంకు లాకర్లోనే కిలోకు పైగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. రవీందర్ భార్య, కుమారుడు, కోడలు పేరిట ఉన్న మరో 3 లాకర్లు తెరిస్తే మరిన్ని విలువైన ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి రవీందర్ చీఫ్ ఇంజనీర్ గారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సోదాలు చేయడం జరిగిందండి. సుమధుర ఆక్రోపోలిస్ లో ఆయనది ఒక ఫ్లాట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. శ్రీవారి మెడోస్ లో ఒక విల్లా ఉందండి. శ్రీవారి మెడోస్ లో తర్వాత వాసవి అట్లాంటిస్ అందులో వచ్చేసి 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 4 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము శంషాబాద్ అండ్ షాబాద్ ఏరియాలో అండి. మస్జిద్ బండా కొండాపూర్లో ఒక 4 స్టోరీ బిల్డింగ్ అండి 300 స్క్వేర్ యార్డ్స్ మీద ఐడెంటిఫై చేయడం జరిగిందండి. జడ్చర్లలో ఒక 7 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సంగారెడ్డి అందులో వచ్చేసి కొల్లూరులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నట్లు ఐడెంటిఫై చేశాము. ఇక వెళ్తే 1200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అండి శంకర్పల్లిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కిస్టాపూర్ మేడ్చల్లో 2 300 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశామండి. ఇంకా స్టిల్ సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. హెచ్ఎండీఏలో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు దాదాపు 3 దశాబ్దాలుగా విధుల్లో రవీందర్ కొనసాగుతున్నారు. పలు ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణంలో గుత్తేదారుల నుంచి అక్రమ వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. హెచ్ఎండీఏకు తలమానికంగా ఉన్న ఓఆర్ఆర్ నిర్మాణం, మరమ్మతులు, ఎలివేటెడ్ కారిడార్ల టెండర్ల ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.